కృష్ణానదిలో దిగారు స్నానం చేయడానికి. దిగి శిష్యుణ్ణి పిలిచి, భారద్వాజ నీ చేతిలో ఉన్న వస్త్రం ఇలా గీయన్నారు. వస్త్రం ఇలా గీయని బట్టలు ఆయన పట్టుకున్నాడు. ఈయన స్నానం చేశాడు. బట్టలు ఇలా చేయని అడిగాడు. వాల్మీకి మహర్షి రాయడం ఎందుకు? శిష్యుడంటే గురువు గారు ఆయన స్నానం చేసిన తర్వాత కట్టుకోవాల్సిన పంచి ఆయన సంకలో పెట్టుకుని ఓ చెంబు చేతితో పట్టుకుని ఆయన స్నానానికి ఎడుతుంటే వెనకాల చేతులు ఊపుకుంటూ వెళ్ళడానికి ఆ శిష్యుడు వాడి శిష్యుడు వాడు భ్రష్టుడు వాడి శిష్యుడు ఎవరు శాస్త్రంలో వాడి శిష్యుడు అన్నారు వాల్మీకి. శిష్యుడని ఎందుకన్నా తెలుసా? గురువు గారి బట్టలు వాడు పట్టుకున్నాడు, అందుకని వాడు శిష్యుడు. గురువు గారు అడిగితే ఇచ్చాడు. గురువు గారు ఓ పెద్ద పాత్ర పట్టుకెళ్లారు. పూర్ణ కలశము అన్నారు, దాంతో నీరు నింపారు. గురువు గారు ఇలా ఇవ్వండి అన్నాడు అని గబగబా కలశ పట్టుకున్నాడు. పట్టుకుని గురువు గారి వెంట వెళ్ళాడు. నిన్ను కాపాడేది అది. సేవయా, సేవ అంటే ప్రతిఫలాపేక్ష ఉందా అందులో? ఇలా వెడితే ఆయన ఏమైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ మా గురువు గారిని నేను ఇలా సేవించకుండా ఉండలేను అని పరిగెడతాడు గురువు వెనక. ఇలా ఎవడు పరిగెత్తాడో వాడికి జన్మ జన్మాంతర సుకృతం వాడిని పైకెత్తేస్తోంది. పరిప్రశ్నేన సేవయా, నువ్వు పట్టావు కాళ్ళు. ఈ మాట అనాలా సాయిబాబా గారు? పట్టడం కాళ్ళు కొడుతున్నాడు, మనస్సులో ఏమనుకుంటున్నాడు? నాకు సంస్కృతం వచ్చు, మా గురువు గారికి రాదు, ఎందుకు ఇంకా పట్టి ఏమిటి ప్రయోజనం? ఆయన పూర్ణుడని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. నీకు శ్రద్ధ లేదు, సాబూరి ఉంది. దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారు బాబా గారు. రెండు అక్క చెల్లెళ్ళలా కలిసి వెళ్ళాలి, అప్పుడే నువ్వు పైకెక్కుతావు అన్నారు. ఎంత గొప్ప లీలలండి ఒక్కొక్క లీల ఆయన మాట్లాడితే బాబా గారు. అందుకని పరిప్రశ్నేన సేవయా, అలా సేవించావా గురువుల్ని? ఆయన అడిగారు, ఏమయ్యా భగవద్గీత కృష్ణుడు ఎవరికి చెప్పారు? అర్జునుడికి చెప్పారు. ఎవరు విన్నారు? అర్జునుడు విన్నాడు. మరి ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్తున్నారు? నువ్వు సేవించి పెద్దల దగ్గర పరిప్రశ్న చేసి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేసి పుస్తకములు చదివితే వేదాంత జ్ఞానం రాదు. గురువుల యొక్క వాక్కు వలన వేదాంత జ్ఞానం వస్తుంది గురువు అనుగ్రహంతో. అందుకని ఇది తప్ప వేరొకటి లేదు ఇక తెలుసుకోవడానికి. అందుకని శరణాగతి మీకు చెప్పాను. ఇది తప్ప ఇంకొకటి లేనప్పుడు సర్వశ శరణాగతి. అందుకే జ్ఞానానికి సర్వశ శరణాగతి. అందుకని సాష్టాంగ నమస్కారం చేసి నువ్వేం చెయ్యాలి అంటే, ఉపదేశ్యంతు తే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శినః, తత్వదర్శనము చేసిన జ్ఞానుల దగ్గర జ్ఞానమును తెలుసుకో అన్నారు. బాబా గారు అడిగారు, మరి కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏమిటి? వెళ్లి తత్వదర్శనం చేసిన జ్ఞానుల దగ్గర నువ్వు వెళ్లి నేర్చుకో అని చెప్పి వదిలేశారా? ఆయన ఏమైనా అర్జునుడికి చెప్పారా అని అడిగారు. ఎంత గొప్ప ప్రశ్న అండి. భగవద్గీతలో మరి కృష్ణుడు అర్జునుడికి అన్నీ చెప్పరా? విశ్వరూప సందర్శనం చేయించరా? మరి ఇన్ని చేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే నువ్వు వెళ్ళి నేర్చుకో అని ఎందుకన్నారయ్యా ఆ శ్లోకంలో అని అడిగారు. అడిగితే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, బాగా అహంకారం మనకు ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు గురువాక్యం వినపడుతున్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఇలా వంగుతుంది. ఇప్పుడు కొన్ని ఆసనములు ఉంటాయి. పులితోలు ఉందనుకోండి, పులితోలు చుట్టుకుంటుంది, చుట్టి తీసుకెడతారు దాన్ని. చాలా కాలం చుట్టేసిన పులితోలు ఉందనుకోండి, దాన్ని మీరు ఇలా విప్పారనుకోండి, అలా పెట్టారనుకోండి, అమ్మయ్య విప్పుకుంది అని అలా ఉంచారనుకోండి, అది ఏం చేస్తుంది? మళ్ళీ ఇలా చుట్టుకుంటుంది. తెలివైన వాడు ఏం చేస్తాడు? వెనక్కి తిప్పుతాడు. దాన్ని వెనక్కి తిప్పితే కొంత వంగుతుంది తప్ప మీరు ఎన్ని మాటలు విప్పండి మళ్ళీ చుట్టేసుకుంటుంది. అలవాటు పడిపోయింది చుట్టేసుకోవడానికి. గురువు దగ్గర కూర్చున్నంతసేపు ఏం చేస్తుందంటే, నిజమేరా అబ్బాయి ఏముందిరా ఇదంతాను, ఖచ్చితం అని చెప్పింది నిజం నిజం సత్యం సత్యం పునఃసత్యం అంటుంది. గురువు గారు కూడా లోపలికి వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోగానే ఏం చేస్తుందంటే గురువు గారికే నామాలు ఎక్కడం మొదలెడుతుంది. లేరనుకుంటున్నారా మీరు? ఉన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యులందరినీ కూర్చోపెట్టి తత్వజ్ఞానం అంతా బోధ చేసిన తర్వాత గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకున్నారు. లోపల శారదాదేవి ఉన్నారు. శిష్యులకు అనుమానం వచ్చింది, ఇన్ని చెప్తారు కదా ఈయన బయట వెళ్ళి మళ్ళీ భార్యతో పడుకుంటున్నాడు రా లోపల, ఈయనేం తెలిసాడు కామక్రోధాలని, అసలు ఏం చేస్తుంటారో చూద్దాం. అనుమానం ఎంత జాడ్యానికి ఎడుతుందో చూడండి. లోపలికెళ్ళి ఈయన కూడా భార్యతో కలిసి పడుకుంటాడా, ఏం చేస్తుంటాడు భార్యతో అసలు చూద్దామనిపించింది. ఒక 2-3 తెంపరి శిష్యులు ఏం చేశారంటే, రామకృష్ణ పరమహంస లోపలికి వెళ్ళిన తరువాత ఒక్క పావుగంట ఆగి తెరిచి ఉన్నటువంటి పైన వెంటిలేటర్ లాంటిది ఉంది, జాగ్రత్తగా నిచ్చినేసుకుని పైకెక్క వెంటిలేటర్ లోంచి చూశారు. చూస్తే ఆయన ఏం చేస్తున్నారు, లోపల శారదాదేవిని పక్క మీద కూర్చోపెట్టి నీరాజనం పట్టుకొచ్చి
ఆవిడలో అమ్మవారిని చూసి అయ్యిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని అమ్మవారికి మంగళాశాసనం చేస్తున్నారు. చూసి నిచ్చెన మించి కిందకి జారిపోయారు శిష్యులు. అమ్మ బాబోయ్, గురువు గారంటే ఇదిరా, మనం తెలియక వారిని పరీక్ష చేశామనుకున్నారు. ఇంకో శిష్యుడు వచ్చాడు. ఎప్పుడు మీరు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా శరీరం? ముసలివారు అయిపోతారు, ఎవడిస్తాడు రూపాయి, మీ పేరు మీద 10,000 బ్యాంక్ లో వేస్తానన్నాడు. అమ్మ బాబోయ్, డబ్బే నాకు వద్దన్నారు రామకృష్ణ పరమహంస. ఏంటండి డబ్బులంటే అంత పై పడిపోతారు? నాకు 10 రూపాయలు కట్టలేట్లే పడేశాడు ఆయన మీద. స్పృహ పడిపోయారు. ఎంత కాంతా కనకముల యందు ఎంత వికర్షణ స్వభావమో చూడండి. నాలా ఎక్కడో ఏదో పుస్తకం చదివేసి వచ్చి చెప్పేసిన వాళ్ళందరూ జ్ఞానులు కాదు, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను మహాజ్ఞాని అనుకుంటున్నారేమో మీరు, కాను. మీ అందరికన్నా నేను తక్కువ వాడిని. నేను మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు ఉపన్యాసం అంటే, నేను తెలుసుకున్నది పోకుండా ఉండడం కోసమని ఒక 4 మాటలు చెప్తే లోపల ధారణలో ఉంటుందని, నా అహంకారానికి ఒక దెబ్బ తగిలి ఊగుతుందని. అందుకే నేమన్నాడు, తత్వదర్శిన, ఎవడు బ్రహ్మమును దర్శనము చేశాడో వాడికి నువ్వు ప్రణిపాతం చేసి నేర్చుకోమన్నారు. కుక్కలో బ్రహ్మాన్ని చూస్తారు బాబాగారు. అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి ఆయనకి కనపడదు. అటువంటి గురువుల దగ్గర నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు విన్నాడు భగవద్గీత. మీకు ఏం జరిగిందో తెలుసా అండి? మహాభారతంలో కృష్ణుడు భగవద్గీత చెప్పేశాడు, అర్జునుడు వినేశాడు. కొన్నాళ్ళు అయిపోయింది, కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయిపోయింది. ఓ రోజు కృష్ణార్జునుడు ఇద్దరు కూర్చున్నారు. కూర్చుంటే అర్జునుడు గబగబా వచ్చి కృష్ణుడి పక్కన కూర్చుని అన్నాడు. అప్పుడేమన్నాడు, అమ్మో నాకు తెలియలేదు, చూసావా నిన్ను బావా బావా అన్నాను, రథం మీద సారథిగా కూర్చోపెట్టాను, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్కసిదేవ సోఢుం, నన్ను క్షమించమని అడిగాడు. ఇప్పుడు అరుగు మీద వచ్చి పక్కన కూర్చుని అన్నాడు, బావా అన్నకు మర్చిపోయాను, మనం కురుక్షేత్రం యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏదో మాట్లాడా, ఏం మాట్లాడావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఫల్గుణ అని పిలవలేదు, దుర్మేధ అన్నాడు. అంటే విన్నదాన్ని మరిచిపోయే దౌర్భాగ్య స్వభావం ఉన్నవాడా? కొన్ని మరిచిపోకూడదు, అలా జ్ఞాపకం ఉండి తీరాలి. దీన్ని నిధిధ్యాసనము అంటారు. బాబా గారు చెప్పారు దీని గురించి ఒక చోట, కానీ మనకంత టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను అవి ప్రస్తావన చెయ్యట్లేదు. నిధిధ్యాసనము చెయ్యి అని చెప్పారు. వినాలి, విన్నదాన్ని తిప్పాలి, మననం చెయ్యాలి. మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చేయాలి. అందులోంచి క్రీమ్ బయటకు వస్తుంది, వెన్న, దాన్ని నిలబెట్టాలి. నిలబెడితే గలంతి శంభోత్పచ్చరిత సరితక్కి విశరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. అది లోపలికెళ్ళి నిలబడితే సంసార పరితాపోపశమనము కలిగి ప్రశాంతంగా సంతోషంగా ఉండడం వస్తుంది. లేకపోతే రాదు, తిరుగుతూనే ఉంటాడు అలాగా. అందుకని ఆ గురువాక్యమునకు అంత గొప్పతనం ఉంది. అందుకని నేను ఇప్పుడు చెప్పాను, అర్జున మర్చిపోతావు కాబట్టి నువ్వేం చెయ్యాలి? బ్రహ్మదర్శనము చేసిన మహానుభావులు కనపడినప్పుడు ఈ 3 పనులు చెయ్యాలి. నేను క్షత్రియుడనని అహంకరిస్తావేమో. నువ్వు పరిప్రశ్నేన సేవయా, సాష్టాంగం చేసి పరిప్రశ్న చేసి సేవించి వారి వద్ద నుంచి బ్రహ్మజ్ఞానమును అభ్యసించు అని చెప్పాడు కృష్ణ భగవానుడు. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి ఆ రోజు చెప్పి వదిలేయలేదుగా. అలాంటి బ్రహ్మజ్ఞానులు ఎప్పుడు కనబడినా సేవించి తెలుసుకోమని చెప్పారుగా. నేను బ్రహ్మజ్ఞానినే కదా అని బాబాగారు అన్నారనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ మొత్తం పోతుంది. ఆ మాట వారి నోటి నుంచి రావచ్చా? రాకూడదు. ఈ జవాబులు ఎవరితో చెప్పించారు? ఆయనతో చెప్పించారు. ఇవన్నీ నీకు తెలుసా అన్నారు. అబ్బాయి శంకర భాష్యం చదివానండి, అక్కడ జ్ఞానమునకు అజ్ఞానం అన్న మాట వేస్తే ఏమొస్తుందో నాకు తెలియదండి, ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా తెలియదండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? నీ ఎదురుగుండా సమర్థ గురువు ఉన్నాడు, సద్గురు ఉన్నాడు. ఆయన సమర్థతతో పైకెక్కవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ శ్లోకమే చదువుతున్నావు. అటువంటి వారిని సేవించు అని చదువుతున్నావు. సేవించినట్టు కనపడుతున్నావు, కానీ సేవించడం లేదు. లోపల నాకు సంస్కృతం రాదని అహంకరిస్తున్నావు. కాబట్టి ఏం పోగొట్టుకుంటున్నావు? పోగొట్టుకోవలసిన దాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇక్కడ సమర్థత ఉంది, అక్కడే నీకు పొందవలసినటువంటి అవసరం ఉంది, కానీ తెలుసుకోలేకపోతున్నావు. భర్త గారు గొప్ప డాక్టర్, ఇంట్లో ఫిజిషియన్ శాంపిల్స్ మందులన్నీ ఉన్నాయి. ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే రోగం ఆవిడకుంది. వెడుతూ డాక్టర్ గారు ఏమీ టాబ్లెట్ వేసుకో అని అక్కడ పెట్టి వెళ్ళారు.
ఆవిడ వేసుకోలేదు. జబ్బు తగ్గుతుందా? తగ్గలేదు. మా ఆయన డాక్టర్ అండి, మా ఇంట్లో మందులు ఉన్నాయండి, టాబ్లెట్ టేబుల్ మీదే పెట్టారండి, నా బీపీ తగ్గలేదండి. ఎందుకు తగ్గుతుంది? వేసుకుంటే కదా, వేసుకుంటే తగ్గుతుంది బీపీ. అక్కడే సమర్థ గురువు ఉన్నాడు, సద్గురువు ఉన్నాడు. నువ్వు కాళ్ళు ఒత్తుతున్నావు, భగవద్గీత శ్లోకం చెప్తున్నావు, అనుసంధానం మానేశావు. ఇది ధుని, ఇది చేయించగలగడం ధుని. అందుకు పెట్టారు. ఇట్స్ ఎ సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఇది అన్ని స్థాయిల వారిని ఎత్తేస్తుంటుంది. కుష్ఠరోగాన్ని మార్చేస్తుంది, కొడుకుల్ని పుట్టించేస్తుంది, ఉపాసనలందు వైక్లభ్యం వచ్చిన వారిని పైకెత్తుతుంది. ఎత్తడంలో ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తారంతే. అందరికీ ఇలా చెప్పాలని ఏం లేదు, అలా చెప్పరయ్యా. ఒక్కొక్కరికి చాలా పెడసరంగా కూడా చెప్తారు ఒక్కొక్కసారి. మీకు ఈ మాట చెప్పాక ఇప్పుడు నానా చందోర్కర్ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎంత అజ్ఞానింద్రా, ఇటువంటి మహానుభావుడు కాళ్ళు అడుగుతున్నాను. ఆయనకి సంస్కృతం రాదనుకున్నాను ఈనాళ్ళు. ఆయన ఒక శ్లోకానికి చెప్పిన భావం నేను ఎన్ని జన్మలెత్తితే నాకు అర్థమవుతుంది. నేను అర్థం చేసుకోలేదు. ఇది కదా జ్ఞానినా తత్వదర్శిన. తత్వదర్శనం చేసిన జ్ఞాని ఎదురుగుండా ఉంటే మనిషి అని వెంటనే నానా చందోర్కర్ తన ఉపాసనలో వస్తున్నటువంటి తేడాని దిద్దుకున్నాడు. ఇప్పుడు బాబా గారు ఇంకొక రకంగా మాట్లాడుంటే నానా చందోర్కర్ పారిపోయాడు అనుకోండి, మొత్తం పాడైపోతుంది. తను చదువుకున్నది భగవద్గీత మీద యందు ప్రీతి ఉంది, శంకర భాష్యమునందు ప్రీతి ఉంది. అతన్ని ఇంకొంచెం పైకెత్తాలి. ఎంత అందంగా అతని తప్పు అతని చేత అంగీకరింపచేసి తన గొప్పతనాన్ని తన నోటితో చెప్పకుండా గురువు యొక్క వైభవాన్ని శిష్యుడు అంగీకరించేటట్టు ప్రవర్తించగలిగాడు. ఇది సద్గురువు సమర్థుడై కింది వాడిని పైకెత్తుట. ఇదే ఇంకొకలా కూడా జరుగుతుంది. మీకు ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చూపిస్తాను. ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, అక్కడికే దగ్గరలో ఉంటాడు. ఆయన ఒక ప్రయాణ వాహనాన్ని తీసుకుని షిరిడీ వచ్చాడు. వచ్చి బాబా గారి దగ్గర కూర్చున్నాడు. బాబా బాబా నేను చాలా ఐశ్వర్యవంతుడిని, నేను ఒక గొప్ప వాహనం మీద ఎక్కి రాను పోను కట్టించుకుని వచ్చాను, మళ్ళీ నేను తొందరగా వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. గుళ్ళోకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడిన వాడు ఎంత నీచుడో గురువు దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడిన వాడు అంత నీచుడు. నీ సెల్ ఫోను దేవుడి దగ్గర, నువ్వు ఎందుకు వచ్చావు? రక్షణలకన్నిటికీ కూడా నిలయమైనటువంటి స్వరూపమేదో అది భగవానుడు. వాడిని ఆశ్రయించడానికి నీతో పాటు ఎందరో ఆర్తితో వచ్చారు. నువ్వక్కడ సెల్ ఫోన్ మాట్లాడితే నీతో పాటు భగవంతుణ్ణి చేరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎందరో భ్రష్టులైపోతారు నీ మాట వల్ల. నువ్వు రాక్షసాంశతో వచ్చినట్టు. ఈశ్వర సన్నిధానముకు వెళ్లి నమస్కారము చేసుకునే వాడి దృష్టి మరలిందనుకోండి మీ మాట వల్ల. అందుకే గుడిలో మౌనము అన్నారు, మాట్లాడకూడదు. నువ్వు అక్కడ సెల్ ఫోన్ మాట్లాడడం ఏంటి? యూ షుడ్ స్విచ్ ఆఫ్ ది సెల్ ఫోన్ అండ్ గో. Heavens are not going to fall down. The message is going to be recorded in your cell phone. Why should you brave for it? నువ్వు భక్తుడివా? నీది భక్త? వివేకానందుడు చొక్కా పట్టుకుని అడిగాడు, ఇది ప్రార్థన, దీనికి నువ్వు వస్తావా? నీ యాక్షన్ ఎంతో భగవంతుడికి తెలియదు. నువ్వు రాక్షసాంశతో వచ్చావు, కోరి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు భక్తుడు అయితే సెల్ ఫోన్ ఆఫ్ చేసిరా. ఇవన్నీ ప్రతిబంధకాలు, రాక్షసాంశాలు. నువ్వు ఎక్కడ ఏది వాడుకోవాలో అది వాడుకోవాలి. మాంసం తింటే ప్రేగులు మెళ్ళ వేసి తిరుగుతున్నావా? నువ్వు అంత గొప్పవాడి అయితే సెల్ ఫోన్ పట్టుకుని గుళ్ళోకి వెళ్తావా? వెళ్ళకూడదంటే ఆఫ్ చేసి నువ్వు లోపలికి వెళ్ళాలి. అదొకటి చెప్పాలా? బయట బోర్డు పెట్టాలా, దయచేసి మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి గుళ్ళోకి వెళ్ళండి అని చెప్పాలా? అప్పుడు నీకు పశువుకి ఏమిటి తేడా? ఇంత దారుణమైన స్థితికి ఇవాళ జారిపోయింది సమాజం. బాబా గారి దగ్గరికి వెళ్ళి ఇదే మాట మాట్లాడేవాడు. నేను ఒక వాహనం మీద వచ్చాను బాబా, చాలా అలిసిపోయి వచ్చాను, అంత దూరం నుంచి మీ సన్నిధానానికి వచ్చాను. దేనికి వచ్చానో తెలుసా? వాడికి అహంకారం. నాకు బిడ్డలు ఉన్నారు, నాకు ఐశ్వర్యం ఉంది, నేను చాలా గొప్ప పనులు చేశాను, నాకేం లోటు లేదు, నాకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనుంది. మీ దగ్గర ఉంది లేదా బ్రహ్మజ్ఞానం? మీరు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం అంటున్నారు అందరూ. అందుకని కొంచెం ఆ బ్రహ్మజ్ఞానం ఏదో నాకు చెప్పండి, తెలుసుకుని వెళ్ళిపోతాను, తొందరగా వెళ్ళిపోవాలి నేను. ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడో చూడండి. వీడికి బ్రహ్మజ్ఞానం కావాలి. పెడుతుందా బ్రహ్మజ్ఞానం? నా చిన్నతనంలో ఏంటి తిరుపతి వెళ్తే వెళ్ళేటప్పుడు పెట్టి బానే ఉండేది, ఏదో ఒక 6 గంటలు పెట్టుకుంటే, వచ్చేటప్పుడు ఆ బట్టలన్నీ విప్పేసి శుభ్రంగా స్నానాలు చేసిన తర్వాత ఆ తడిగుడ్డలు పొడిగుడ్డలు తీసుకెళ్లి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి పెట్టిలో పెట్టేస్తే అది పట్టదప్పుడు. ఇస్త్రీ మడతలు వేరు, విప్పేసిన బట్టలు వేరు. పట్టకపోతే మా అమ్మగారు ఏదో పాపం కష్టపడి ఆ పెట్టి వేస్తుంటే మేము అనేవాళ్ళం, అమ్మ పెట్టెక్కేస్తాం అంటే మేము ఎక్కేస్తే పెట్టిలో కుంగిపోతున్నాయి, ఆ పెట్టి పగిలిపోతుందని మాకు తెలియదు. నీకు అసలు బ్రహ్మజ్ఞానం వెళ్ళడానికి చోటేం లేదు, లోపల అహంకార మమకారాలతో నిండిపోయింది. అవి వస్తే కదా ఇది వెళ్ళడానికి. ఇన్నింటితో నువ్వు నింపేసుకుని బ్రహ్మజ్ఞానమే ఉంది నీకు అని బాబా గారు నిరసించవచ్చు.
కానీ అలా నిరసిస్తే వారు గురువు ఎలా అవుతారు? గురువు కూడా కామక్రోధములకు లోనైపోయాడు అనుకోండి. మిమ్మల్ని చూసి గురువు వాటి తీయడానికి ఉన్నాడు, ఆయన కూడా లోనైపోయాడు. అంటే ఏమిటి డిఫరెన్స్ మీకు ఆయనకి? ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. నోర్మల్గా అక్కడి నుంచి వచ్చి పెద్ద వెహికల్ ఎక్కి నీకు బ్రహ్మజ్ఞానం వచ్చేసినాడు 10 నిమిషాల్లో అన్నాడు అనుకోండి. ఆయన వశుడైపోయాడు క్రోధానికి, వీడు అహంకారానికి వశుడైపోయాడు. ఇద్దరికి దుర్గుణాలే. ఏమిటి గొప్ప? ఏమి గొప్పలేదు. ఇప్పుడు బాబా గారు జగద్గురువేం కాదు, ఇప్పుడు బాబా గారు సమర్థ గురువేం కాదు. కానప్పుడు ఎలా పిలుస్తారు మీరు? అందుకే సమర్థ గురువు అన్నవాడు తన ప్రవర్తన చేత తన గొప్పతనాన్ని ప్రతి క్షణం ఆవిష్కరిస్తూనే ఉంటాడు. ఆయన అన్నారు ఏమీ మాట్లాడలేదు. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చారా? అయ్యి బాబాయ్ అక్కడి నుంచి మీకు పిల్లలున్నారు, చక్కగా వృద్ధిలోకి వచ్చారు, చదువుకుంటున్నారు, అన్ని వ్యాపారాలా, అమ్మో అన్ని గుళ్ళకేంటి అన్ని చేశారా? ఓ దానికి కళ్యాణ మండపం కట్టించాడు, ఓ దానికి బోర్ వేశాడు, ఓ దానికి అన్ని ప్లేట్లే బోల్డ్ అని చేశాడు. ఇన్ని చేశారా? మాటల్లో పెట్టారు. మాటల్లో పెట్టడం అంటే ఏంటి? వాడు చేసిన పనుల గురించి అడుగుతుంటే వాడికి పొంగు. నేను మాస్టర్ ఏం చేశాను అనుకున్నారా? గత ఏడాదండి 2000 మందికి అన్నదానం చేశాం. వాటి నువ్వేమి చేయవు. నేనండి ఫలానా గుళ్ళో నుయ్యి తవ్వించాను సార్. మా బాబాయ్ గారండి ఓ బస్తా పండగానే తీసుకెళ్లి రామాలయానికి ఇచ్చేవారండి. ఎందుకు ఇవన్నీ నాకు ఏమైనా అవసరం ఉందా? అవి కొంతమంది అలాగే మాట్లాడతారు. ఇవన్నీ బాబా గారు మాటల్లో పెట్టి వాడికి ప్రీతికరమైన మాటలు వాడితో చెప్పిస్తూ మధ్యలో అక్కడ ఉన్న కుర్రాన్ని పిలిచి ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి తొందరగా 5 రూపాయలు ఉంటే పట్టరారా అన్నారు. అంటే ఇప్పుడు ఏంటి బాబా గారు కూడా ఏదో చాలా అర్జెంట్ పనిలో ఉన్నారు, 5 రూపాయల పని ఏదో ఉందా ఇంటి అంటే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చాడు. బాబా వడ్డీ వ్యాపారి ఇంటి తలుపులు వేసుకున్నాయి, పెరట్లోంచి కూడా పరిగెత్తి చూశాను, పెరట తలుపులు కూడా వేసుకున్నాయి, వాడు లేడు బాబా ఇంట్లోనూ, ఎక్కడికో పోయాడు ఆయన, అందుకని 5 రూపాయలు పట్టరావడం కుదరలేదన్నాడు. అలాగా అని మళ్ళీ అప్పు ఇచ్చేవాడు అయి ఉండాలి. డబ్బు ఉంటే సరిపోతున్నాడు కదా, ఇచ్చేవాడు కూడా ఉండాలి కదా. మళ్ళీ ఏదో కాసేపు ఆలోచించినట్టు ఆలోచించి ఏదో ఫలానా దుకాణదారుడు ఉన్నాడు రా, వాడి దగ్గరికి వెళ్ళి పట్టరారా 5 రూపాయలు అంటే మళ్ళీ వాడు పరిగెడుతున్నాడు. ఈ ఇంట్రప్షన్ వచ్చినప్పుడల్లా వాడికి గుర్తొస్తోంది, బ్రహ్మజ్ఞానం చెప్పట్లేదురా, మనం గుళ్ళో నువ్వు చదివించి అడుగుతున్నాడు అని. బాబా నేను వెళ్ళిపోవాలండి, రాను పోను మాట్లాడుకుని వచ్చాను, నాకు చాలా టైం అవతల ఎన్ని బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది, మీటింగ్ ఉంది, కొటేషన్ వేయాలి, ఆఫీస్కి వెళ్ళి చాలా వ్యాపారాలు విశేషాలు, అవి బాబాయ్ మళ్ళీ బ్యాంక్ అయిపోతుందండి, ఓ డీడీ ఓ ఎన్కాష్ చేసుకోవాలి, ఇన్ని లోపల ఎన్ని అల్లర్లు వాడికి. అందుకని మీరు తొందరగా బ్రహ్మజ్ఞానం చెప్పేస్తే నేను వెళ్ళిపోతానండి అంటే ఆల్రెడీ చెప్పేస్తానయ్యా, కొంచెం 5 రూపాయలు రాని, వాడు ఏ డబ్బుకి ఉన్నాడో అది చూపిస్తున్నారు ఆయన. అందులో ఉండవయా ఒక 5 రూపాయల కోసం తిరుగుతున్నాడు మా వాడు, 5 రూపాయలు వచ్చేస్తే ఆ పని అప్ప చెప్పేసి నీకు బ్రహ్మజ్ఞానం చెప్పేస్తాను, గొడవ వెళ్ళిపోతుంది, 2 పనులు ఇవ్వక ఒకసారి కూర్చోలాగా. ఇంతకీ అక్కడ నీ తవ్వించావా అక్కడ గుళ్ళో? మళ్ళీ వాడు మర్చిపోయాడు. మళ్ళీ వాడికి గొప్పతనం కదా, మళ్ళీ చెప్తే మళ్ళీ వీడు కుర్రాడు వచ్చాడు. వచ్చి బాబా అలా కందిపప్పు కొట్టుకు వెళ్ళానండి, వాడు 5 రూపాయలు ఇప్పుడు కుదరదన్నాడో, లేకపోతే కొట్టు లేదన్నాడో, లేకపోతే బేరం లేదన్నాడో ఏదో అన్నాడండి, మొత్తానికి వాడు ఇవ్వలేదండి, అందుకని మళ్ళీ 5 రూపాయలు దొరకలేదండి, వచ్చేసానండి అంటే వీడు విసుక్కున్నాడు. ఏంటండి 5 రూపాయలు వాడితో మాట్లాడిన వాడిని అక్కడికి పంపించడం, వీడిని ఇక్కడికి పంపించడం, వచ్చి ఎంతసేపు అయిందండి, బ్రహ్మజ్ఞానం చెప్తానంటారు, బ్రహ్మజ్ఞానం చెప్పరు, టైం అయిపోయి పోలంత వేస్ట్ అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, ఏంటండి చెప్పక బ్రహ్మజ్ఞానం. ఎంత చీప్ గా ఉంటుందో చూడండి కొంతమందికి. అంటే బాబా గారు అన్నారు, నీ జేబులో 155 రూపాయల కాగితాలు కట్టుందా అన్నారు. ఆయనకి తెలిసింది ఏముంటుంది, ఉంది అన్నాడు. అని ఇలా తీశాడు. నేను 5 రూపాయల గురించి ఇందాక నుంచి అంతమంది దగ్గరికి పంపిస్తుంటే బాబా మీకు 5 రూపాయలు కావాలా అని ఇలా తీసి నువ్వు ఇవ్వలేకపోయావు. నీకు నేను బ్రహ్మజ్ఞానం చెప్పినా, నీకు ఎంత పేరాశరా, నీ జేబులో 5 రూపాయలు తీసి నాకు ఇవ్వడానికే నీకు చేయరాలేదు, అది తీసి ఇచ్చేయడం తేలిక, బ్రహ్మజ్ఞానం అలా ఇవ్వడం కుదరదు. నువ్వు ఈ డబ్బు మీద వ్యామోహం వదులుకుని, సంసారం మీద వ్యామోహం వదులుకుని, అన్ని వదులుకుని రావాలి. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చేవాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? భ్రాంతి అనుబంధములు అని తెలుసుకుని రావాలి. నీకు ఆ స్థాయి ఉందా? అనుబంధాలంటే ఏంటి? ఏదో మా అన్నయ్యతో నాకు అనుబంధం, మా తమ్ముడితో నాకు అనుబంధం, శిష్యాచార్యతయా అని శంకరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రంలో స్తోత్రం చేస్తారు. ఏమిటి అనుబంధాలన్నీ అంటే ఈ శరీరాలు ఉన్నంత వరకు. సినిమా పాట అనుకోకండి కానీ మహానుభావుడు ఎవడు రాశాడో కానీ నిజంగా మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణము తీర్చుకోమంటుంది, నీ భుజము మార్చుకోమంటుంది అన్నాడు. నిజమే కదా, ఇందులో ఉన్నంతసేపే బంధాలన్నీ. ఇది వదిలేసింది అనుకోండి, ఇందులోంచి జీవుడు పైకెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకెక్కడుంది? దీంతో అనుబంధాలు ఏం లేవు. ఉన్న అనుబంధములన్నీ దీనితోటే. ఈయన నా స్నేహితుడు, ఎంతసేపు అనుబంధం? ఇది ఉన్నంతసేపు. వీడు నా కొడుకు, ఎంతసేపు? ఇది ఉన్నంతసేపు.
ఈమె నా భార్య ఇది ఉన్నంతసేపు, ఈయన నా పక్కింటి వాడు ఇది ఉన్నంతసేపు, ఇది నేను వదిలేను వాళ్ళెవ్వరికీ ఇంకా దీనితో సంబంధము లేదు అని పోయాడంటారు అంతే. దీన్ని తీసుకెళ్ళి అవతల పారేస్తారు. పోయిందంటే పూడిదైపోయి కూర్చుంది. అందుకని అనుబంధములన్నీ భ్రాంతి. నీకు అర్థమైందా ఏమన్నా? వాడికి ఏమీ అర్థం లేదు. వాడి ఎన్ని అనుబంధాల్లో ఉన్నాడో చెప్పలేదు. అన్ని అనుబంధాలు వాడికి. ఇన్ని అనుబంధాలు ఉన్నాయి నీకు. నీకెక్కడి నుంచి వస్తుందిరా బ్రహ్మజ్ఞానం? అనుబంధములలో కొట్టుమిట్టాడుతున్నావు. సంసారము దుఃఖము నీకు తెలిసిందా? నీకు తెలియలేదు. హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే హోమియోపతి డాక్టర్ గారు ఇంగ్లీష్ డాక్టర్ గారు కూడా స్టెథోస్కోప్ పెట్టి చూడడంలో కానీ, ఎరా నీకు వాంతులు అవుతున్నాయా లేకపోతే నీకు దగ్గు వస్తుందా అని అడగడంలో కానీ ఇద్దరూ సమానం. కానీ మండిచ్చేటప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ గారు ఏం చేస్తాడంటే, ఆయన కానీ ఇలా ఒక ఆయుధాన్ని తీసి ఇలా అందులో పెట్టి ఇలా ఎక్కించాడు అనుకోండి, ఇంకా మీరు పిల్లల రాద్ధాంతం చూసి తీరాలి. అమ్మో అని వాడు వెళ్ళిపోయి అమ్మని కౌగిలించేసుకుంటాడు. అంటే ఏం లేదు నాన్న, ఇలా చేసేస్తారు నాన్న, ఇలా చేసేస్తారు నాన్న అంటే డాక్టర్ గారు కూడా వేదాంతమే చెప్తాడు. బే ఏం లేదురా నువ్వు ఏం చదువుతున్నావు అని భ్రాంతిలో ముంచేస్తాడు, మాయలో. వైద్యో నారాయణో హరిహి కదా. ఓ దూది పట్టుకుని ఇలా ఇలా అని తనకి కావలసిన చేతినే గట్టిగా పట్టుకుంటాడు. మిగిలిన ఒళ్ళంతా ఆడుతుంటుంది ఇలా ఇలాగా. చెయ్యి మాత్రం గట్టిగా పట్టుకుని లటక్కని సూది గుచ్చేసి ఆ మంది ఎక్కించేసి వదిలేసి దబాలనా ఫీజు గుచ్చేసుకుని పంపించేస్తాడు. అయిపోతుంది అక్కడితో. ఎందుకని అంటే ఇంగ్లీష్ డాక్టర్ గారు అయితే ఇలా పొడుస్తారని భయం వాడికి. హోమియో డాక్టర్ గారు అనుకోండి, వాడికి ఎంత సంతోషం, ఉన్నవి లేనివి అన్నీ చెప్తాడు. మందు తీయగా ఉంటుంది. ఎన్ని మందులు ఇవ్వనివ్వండి పిల్లాడికి ఏం బెంగలేదు. అమ్మ నువ్వు మంది లేదమ్మా నాకు అని అడుగుతాడు. అదే అమ్మ మర్చిపోయింది అనుకోండి, ఇంజక్షన్ తీసుకెళ్దాం, అమ్మ నువ్వు నన్ను ఇవాళ ఇంజక్షన్ తీసుకెళ్లేదమ్మా అని ఏ వెర్రి పిల్లాడు వచ్చి అడగడం. మర్చిపోయింది అమ్మ అంతే చాలని ఊరుకుంటాడు వాడు. అదే హోమియో డాక్టర్ గారు ఇచ్చిన మందు మర్చిపోతే అమ్మ నాకు మందే లేదు, అమ్మ నాకు మందే లేదంటాడు. తీయగా ఉంటుంది వాడికి, తప్పరిద్దాం సరదా. అందుకని నీకు అవన్నీ కూడా సంసారం అనేటటువంటిది దుఃఖము, కానీ సుఖంలా కనపడుతుంటుంది. హోమియో పిల్లు లోపలికి వెళ్ళిపోయి ఇంగ్లీష్ పిల్లు ఏం చేస్తుందో హోమియో పిల్లు అదే చేస్తుంది, కానీ పైకి తీయగా కనపడుతుంది అంతే తేడా. సంసారం సుఖంలా ఉన్నట్టు కనపడుతుంది, కానీ దుఃఖభూయిష్టము, కానీ స్వరూపమే దుఃఖము, అదే ఆనందం కాదు. అందుకే మన వాళ్ళు భగవంతుడికి చేస్తే కళ్యాణం అంటారు, మనకి చేస్తే వివాహం అంటారు. అదో గొప్ప. కోటేశ్వరరావు గారి వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అంటారు, కానీ కోటేశ్వరరావు గారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక నీవేవాడు వేడు, ఇంకా వెయ్యాల్సిన అవసరం కూడా లేదు, అయిపోయింది. అందుకని వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అంటే వాళ్ళందరూ ఎత్తుకున్నారు, వాళ్ళందరూ అనుభవిస్తున్నారు కష్టం. వాహము అంటే సంస్కృతంలో బరువు, వివాహము అంటే వింతైన బరువు. ఎన్ని ఎత్తుకుంటుంటే అంత సరదాగా ఉంటుంది. అందుకే చూడండి కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, నాకు చాలా సర్కిల్ అండి వేస్తారంటుంటారు. నాకు చాలా సర్కిల్ అంటే వాడి ఉద్దేశం ఏంటంటే నాకు తెలుసున్న వాళ్ళు ఎక్కువ, వీడిని తెలుసున్న వాళ్ళు ఎక్కువ. ఇంకొకళ్ళు అయితే ఇంకా చాలా క్లెయిమ్ వెరీ ప్రౌడ్లీ, అవునండి నేను చాలా మందికి తెలుసు కానీ నాకు చాలా తక్కువ మంది తెలిసిన వేస్తారు మార్కెట్ లోకి వెళ్తే అంటారు. ఏంటి అంటే నాకు చాలా పాపులారిటీ ఉందని చెప్పడం అనమాట అదంతా. అదర్వైజ్ ఈ స్పీకింగ్ విత్ ఈగో, అహంకారంతో ఒక రకంగా మాట్లాడడం. అది అలా మాట్లాడితే నీలో అహంకారం పెరిగిపోతాం అనమాట. నవ్వు నవ్వి ఊరుకోవాలంటే నువ్వు. అందుకని ఏమవుతుంది, వివాహము వీళ్ళు ఏం చేస్తారంటే బరువు తెచ్చి నెత్తి మీద పెట్టి అక్షతలు వేస్తారు. అబ్బాబా ఇన్నాళ్ళు నువ్వు సుఖపడిపోతున్నావు బ్రహ్మచారి కింద, నీకు ఎత్తంలే బరువు, ఇది ఎత్తుకో. వీడు ఎంత సంతోషంగా ఎత్తుకుంటాడో. ఈ బరువు పెరుగుతుంది, అది విచిత్రం. ఒక్కావిడ్నే పట్టుకున్నాడు, తర్వాత ఇద్దరు వచ్చారు, కొడుకు కూతురు. ఆ తర్వాత కోళ్ళు వస్తుందో అల్లుడు వస్తారు, ఆ తర్వాత మనవలు వస్తారు, ఇంకా పురుళ్ళు పుణ్యాలు బాలసారులు వియ్యాలవారు, వారినందరినీ జాగ్రత్త పెట్టడాలు. ఓ పక్క ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, ఆయనతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జనక మహారాజు గారు అంతటి వాడన్నారు, కూతురున్నవాడు ఎవరి దగ్గర లోకువా అంటే ఎంత జ్ఞానైనా వియ్యాల వారి దగ్గర లోకువా. ఎందుకని వాడు ఎంత జ్ఞానైనా కావచ్చు, మగపిల్లి వారు వరుసలో వాడు మేసారు అపరాలు చేయండి అన్నాడు అనుకోండి, వీడు ఎంత బ్రహ్మజ్ఞానైనా వీళ్ళు అపరాలు తీసుకొచ్చి అక్కడ పెట్టవలసిందే. కూతురికి అన్నాడు ఏం చేస్తాడు మరి. అందుకని జనకుడు అంతటి వాడు బాలకాండలో చెప్పాడు ఈ మాటని. ఆఖరికి శకుంతలా ప్రణయంలో పాపం కణవ మహర్షి కూడా చెప్పారు ఇదే మాట. అందుకని చెప్పి ఏమైంది, వివాహము ఇంతవరకు ఎత్తుకున్నాడా లేదా. అందుకని మనిషి ఎత్తుకుంటే వివాహము, ఇదంతా సుఖమేంటి దుఃఖమే. అప్పటికి చచ్చిపోతున్నాడు అంటాడు. అందుకే ఆవిడకి మృత్యుదారు కుఠారిక అని పేరు. రోజు చచ్చిపోతాడు 28 మాటలు. అందుకే ఆవిడ 28 మృత్యువులకి కుఠారము అన్నారు అమ్మవారిని. ఏమిటి చచ్చిపోతాడు, పేపర్ చదువుతూ పిల్లలు వస్తుంది, నాన్నగారండి పంపులు రావడం మనకంటుంది, చచ్చిపోయేవరా అంటాడు. నాన్నగారంలో మళ్ళీ పక్క పేజీలో కూడా వేశారు, మనకి 2 వరకు కరెంట్ కూడా ఉంటుంది, ఆదివారం ఉంటుంది, చచ్చిపోయాను రా అంటాడు. నాన్నగారంలో ఎక్కడికో పెడతానన్నారు కానీ నేను కిందకి పాల ప్యాకెట్ తెద్దామని వెళ్ళినప్పుడు చూశాను మీ స్కూటర్ వెనక టైర్ పంచర్ అయిపోయిందంటుంది, చచ్చిపోయాను రా అంటాడు.
అన్నిటికీ చచ్చిపోయిన రాయే 28 సార్లు రోజు చచ్చిపోయిన రా అంటారు. రకరకాలుగా చచ్చిపోతాడు. ఇవన్నీ అమంగళకర మాటలు. ఈ అమంగళం ఇంకోసారి అనకుండా ఆవిడ కుఠారమై కొడుతుంది, కొట్టి బతికిస్తుంటుంది. అందుకని ఆవిడ మృత్యుదారు కుఠారిక అమ్మవారు. అందుకని ఏమైంది? సంసారము దుఃఖము, కానీ సుఖములా కనపడుతోంది. నీకు ఇది ఏమైనా అర్థమైందిరే? నువ్వు వచ్చేసి టైం అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోవాలి, టైం అయిపోతాను మళ్ళీ వెళ్ళిపోవాలి, టైం అయిపోతాను మళ్ళీ వెళ్ళిపోవాలి. వచ్చేది ఉపన్యాసానికి 8:15 అవుతుంది అనుకోండి. కూర్చోడానికి కుర్చీ ఉండాలి, జారగల పడాలి, కాబట్టి వెనకాల కూర్చోవాలి. 8:15 అయిందనుకోండి, అందరికైనా ముందు వెళ్ళిపోవాలి. కాబట్టి 8:15కి నిర్దాక్షిణ్యంగా మధ్యలో నడిచిపోయి ముందుకు వెళ్ళిపోవచ్చు. అరే అలా బాగుంటుందా సభ్యత? మనం వెళ్ళొచ్చు అలాగా. 8:30 అయిన తర్వాత మనం అందరికన్నా వెనకాల కుర్చీలో కూర్చున్నాం కాబట్టి 8:30 అయ్యాక వెనకాల నడిచి వెళ్దామని కూర్చోవాలి. అంతేగాని 8:15కి నువ్వు లేచి సభ మధ్యలోంచి నడిచెడుతున్నావు అంటే ఏమిటవుతోంది? ఇంతసేపు స్వార్థత్యాగం గురించి విని నీకు స్వార్థమే డెమాన్స్ట్రేట్ చేస్తున్నావు. యువర్ బిహేవియర్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఇన్నర్ ఫీలింగ్. వివేకానందుడు అంటాడు, నీకు లోపల ఏదుందో అది నీ ప్రవర్తన చేత తెలిసిపోతుంది. కాబట్టి నీకేమర్థమైనట్టు ఉపన్యాసం? నీకు ఉపన్యాసం అర్థమైందని గుర్తేడు. నీకు మంగళాశాసనం అయ్యే వరకు నువ్వు లేవకుండా కూర్చుంటే నీకు అర్థమైనట్టు లెక్క. లేకపోతే మళ్ళీ స్వార్థం తొలిచేసిందని లెక్కే. అందుకని కంటికి కనపడిపోతుంటుంది. ఆహాహా ఎంత బాగా అర్థమైందిరా వీళ్ళకి ఉపన్యాసము అని తెలిసిపోతుంటుంది ప్రత్యక్షంగా వేదిక మీద ఉన్నవాడికి. సరే, అందుచేత సంసారము దుఃఖమా సుఖమా? దుఃఖమే. ఇవన్నీ నీకు అర్థం కాకుండా నువ్వు వచ్చి 20 నిమిషాల్లో బ్రహ్మజ్ఞానం ఇచ్చే నేను మళ్ళీ వెళ్ళిపోవాలంటాను. ఏంటా బ్రహ్మజ్ఞానం 20 నిమిషాల్లో ఇచ్చేదా? ఇచ్చేది కాదు. అది కొనుక్కునే వస్తువు కాదు. జ్ఞాపకం పెట్టుకో. బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది అనుభవించవలసిన వస్తువు. చాలా మంది తప్పు మాట మాట్లాడేస్తుంటారు. నేనండి బ్రహ్మజ్ఞానం పొందానంటారు, లేదా బ్రహ్మజ్ఞానం గురించి ఫలానా పుస్తకం చదివారా, ఇంకా మీరు ఏ పుస్తకం చదవక్కర్లేదు, ఆ పుస్తకం చేస్తే బ్రహ్మజ్ఞానం అంతా అర్థమైపోతుంది అంటాడు. ఏమండి మాస్టర్ మీరు ఫలానా చోటుకి వెళ్ళలేదేమండి అంటే, నాకు సద్గురువులు ఉన్నారండి, వారు అన్ని చెప్పించారు, నేను ఆ ఫలానా పుస్తకం చదివాను కదా, నాకు అన్నీ అర్థమైపోయి ఇంక నేను ఎడమెందుకంటాడు. ఇదంతా ఏమిటి? అదో రకమైన భ్రాంతి. అందుకని చెప్పి ఇవన్నీ ఉండగా నీకు బ్రహ్మజ్ఞానం ఎలా పెడుతుంది లోపలికి? బ్రహ్మమును అనుభవించడమే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మమును అనుభవించడం అంటే మాటలు కాదు. బాబా గారి మీద కోర్టుకి వెళ్ళి ఒకటి చెప్పాడు, నగలెత్తుకుపోయాడు. వాడు పట్టుకున్నారు పోలీసులు. పట్టుకుంటే వాడిని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో అడిగారు, నీకు నగలు ఎక్కడ అన్నారు. బాబా గారు ఇచ్చారన్నారు. అంటే కోర్టు వాళ్ళకి వెంటనే సాక్షిగారికి పిలిపించారు కదా, బాబా గారిని పిలిపించాలి నెక్స్ట్ అన్నారు. అంటే ఏదో బాబా గారిని నమ్ముకున్న భక్తులందరూ కలిసి పిటిషన్ పెట్టారు. ఆ రోజుల్లో కాబట్టి విన్నారు బహుశా. అయ్యో పాపం 10 మంది పూజింపబడేవాడైనా ఆయన కోర్టుకి రావడం ఏమిటండి, బాగుండదు, కోర్టు వాళ్ళే ఓ కమిషనర్ ఇక్కడికి పంపించండి, ఇక్కడ చెప్తారన్నారు. అంటే మసీదు ముందు పెద్ద కోర్టు సీన్ ఒకటి తయారు చేశారు. కమిషనర్ ఒక ఆయన వచ్చాడు, వచ్చి బాబా గారిని పిలిచాడు. మామూలుగా డిపోజిషన్ అడుగుతారు కదా, పేరు తెలుసున్నా కూడా తెలిసినట్టు ఉండకూడదు. అందుకని మీ పేరేమి అని అడగాలి ముందు. అందుకని ఆయన అడిగారు, మీ పేరేమి అని అడిగారు. ఈ ప్రశ్న మహానుభావుడు మనకి ఇవాళ భారతదేశంలో పట్టుకొమ్మ స్వామివారు ఉన్నారే, ఉత్తర భారతదేశంలో ఉంటుంటారు ఎప్పుడు. మన తత్వవిధానంద సరస్వతి మహారాజ్ గారికి గురువు గారు, వారిని అడిగితే మీ పేరేమి అని అడిగితే నా పేరు ఫలానా అంటూ ఉంటారు అన్నారు. బాబా గారు కూడా ఖచ్చితంగా అలాగే చెప్పారు, మీ పేరేమి అన్నారు. సాయిబాబా అంటూ ఉంటారు అన్నారు. మీ తండ్రి గారి పేరేమి అన్నారు. సాయిబాబా అన్నారు. మీ గురువు గారి పేరేమి అన్నారు. వెంకూషుడు అన్నారు. మీ కులమేమి అన్నారు. దైవ కులము. మీకు వయస్సు ఎంత? కొన్ని లక్షల సంవత్సరములు. మీరు ఎక్కడుంటారు? అంతటా ఉంటాను. బ్రహ్మం ఎక్కడుంటుంది? ఆత్మ ఎక్కడుంటుంది? అంతటా ఉంటుంది. శరీరం ఎక్కడుంటుంది? ఏదో చోట ఉంటుంది. తను శరీరం అయితే నేను ఇక్కడ శరీరంలో మసీదులో ఉంటుంటానండి అని ఫ్రమ్ అడ్రస్ ఏదో రాయాలి. అంతటా నిండి నిబిడీకృతం అయిపోయిన వాడు ఆ స్థాయి నుంచి కిందకి దిగకూడదు. అందుకని ఆయన ఏమన్నారు, నేను అంతటా ఉంటాను. ఈయన మీకు తెలుసా? నాకు తెలియని వాడేవాడు, అన్నీ నాకు తెలుసున్నవే. అంతే కదా, అంతటా పరివ్యాప్తమైపోయినటువంటి ఆత్మ కన్నా భిన్నమైన వస్తువు ఇంకోట్లేదు. ఉండనప్పుడు అంతటా ఆత్మయే అయినప్పుడు తెలియని ఒకటి ఉంటుంది మళ్ళీ. అందుకని అన్నీ నాకు తెలుసు. ఈ నగలు మీరిచ్చారా? అసలు నేనివ్వనిది ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎవరికి ఏది ఇచ్చినా నేనే ఇస్తాను. పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందట్లేదు. అందరూ పరమాత్మ నుండే పొందుతున్నారు. ఇవాళ ఆయన కూడా బ్రహ్మవి. అందరికి ఎవరికి ఏది ఇచ్చినా నేనే ఇస్తున్నాను. మీ మతమేమి? కబీరు మతము. ఏమిటి ప్రశ్నలు ఏమిటి? జవాబులేమిటి? నీ వయస్సు ఎంత? కొన్ని లక్షల సంవత్సరములు. ఆత్మకి వయస్సు ఎవరికి తెలుసు? ఈ శరీరానికి వయస్సు ఉంది. ఆత్మకి వయస్సుందా? అది ఎప్పుడూ ఉంది. అది కత్తి చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు.
మరి అటువంటిప్పుడు దానికి వయస్సు ఏమిటి? కొన్ని లక్షల సంవత్సరములు. వీడికి మీరు నగలిచ్చారు అని చెప్పి కోర్టులో చెప్పాడు, నిజమా? ఏమిటి ఎల్లరంతా? నేను దొంగతనం చేయించడం ఏమిటి అసహ్యకరమైన రాద్ధాంతం అని అడిగారు. అడగగానే కమిషనర్ ఆశ్చర్యపోయాడు ఈ జవాబులు చూసి. బ్రిటిష్ వాళ్ళైనా వాళ్ళు గుర్తించారు ఈయన బ్రహ్మజ్ఞాని, ఇటువంటి తుచ్చమైన పనులతో ఈయనకి సంబంధం ఉండదు, కానీ ఎవిడెన్స్ అని ఒకటి కావాలి. అదృష్టవశాత్తు షిరిడీ ఊరికి డైరీ ఉంది. లోపలికి ఎవరైనా వస్తే షిరిడి డైరీలో రాస్తారు, విజిటర్స్ రిజిస్టర్ లో రాసినట్టు. వెళ్ళిపోతే మళ్ళీ డైరీలో రాస్తారు. ఈ దొంగ ఎప్పుడైనా షిరిడీలోకి వచ్చాడా చూశారు, ఎప్పుడు రాలేదు. బాబా ఎప్పుడైనా బయటికి వెళ్ళారా? షిరిడీ విడిచిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి ఈ దొంగకు బాబాకు పరిచయము లేదు. వాళ్ళకి కావలసింది అలాంటి ఎవిడెన్స్ కావాలి కోర్టు దృష్టికి. కోర్టు బ్రహ్మజ్ఞానంతో కాదుగా తీర్పు చెప్పేది. అందుకని బాబాకి ఏ విధమైన సంబంధము లేదు అని తీర్పు చెప్పారు. తీర్పు ఇస్ డిఫరెంట్. కానీ ఆయన ఒక బ్రహ్మజ్ఞానిగా మాట్లాడడం, ఆ స్థితిలో కూడా అలా మాట్లాడారు. ఇది అందరూ మాట్లాడగలరా? అలా మాట్లాడడం కుదురుతుందా? ఎప్పుడు అలా బ్రహ్మజ్ఞానిగా ఉండడం అనేటటువంటిది కుదురుతుందా? అందుకే మహానుభావుడు పోతన గారు అన్నారు, తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవర. ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి శూలాలు పెట్టి ఇలా పొడి చేస్తుంటే ఎదురుగుండా శూలం వచ్చి ఇలా గుచ్చుకుపోతోంది అనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యి బాబా అని అడ్డు పెడతాం. చేతిలో దీపోదా? దీపోతుంది, కానీ ఇలా అడ్డు పెడతాం. ప్రహ్లాదుడు అలా అడ్డు కూడా పెట్టలేదు సార్, అలా నిలబడే ఉన్నాడు. శూలం పెట్టి ఇలా పొడిచేశారు. తమ్ము నిశాచరులు పొడవ పొడిచారు, లోపలికి పైకి లాగారు, మళ్ళీ పొడుస్తున్నారు. ఒక్కొక్కసారి పొడుస్తుంటే ఒక్కొక్క నామం చెప్పేవాట. శూలం రూపంలో నన్ను శ్రీ మహావిష్ణువు లోపలికి ప్రవేశిస్తున్నారు. ఓ ధనుజ భంజన, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావన అంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవర. ఇది బ్రహ్మజ్ఞానంటే. ఆయనకి శత్రువు లేడు ప్రపంచంలో. ఎందుకని? అన్ని బ్రహ్మమే. ఎవరిని ద్వేషిస్తాడు ఆయన? ఎవరిని ద్వేషిస్తలేదు. అందుకే ఇట్లాంటి వాడిని మీరేం చేస్తారు? మీరేమి చేయలేరు. ఇది బ్రహ్మజ్ఞానంటే. ఈ బ్రహ్మజ్ఞానం అనుభవం చేత వస్తుందా, నేర్చుకుంటే వస్తుందా చెప్పండి? నేనేదో పుస్తకంలో చదివి సాయిబాబా గారి లీలలు దాని మీద కొంత ధ్యానం చేసి బాబా గారు నన్ను అనుగ్రహించింది, నేను పలికాను కదా అని నేను బ్రహ్మజ్ఞాని అయిపోయినట్టు లెక్క? ఒక్కనాటికి కాదు. సత్యమేమి, నేను కూడా మీతో పాటే ఆ మార్గమునందున్నవాడను, కాకపోతే మీకన్నా ఓ విషయం చెప్పే స్థితిలో కూర్చున్నానేమో. అందుకని బ్రహ్మజ్ఞానము అనుభవైక వేద్యము, తెలుసుకుని అనుభవంలో నిలబడాలి. అనుభవంలో నిలబడనప్పుడు బ్రహ్మజ్ఞాని ఎలా అవుతావు? అలా అనుభవంలోకి రాకుండా నేను బ్రహ్మజ్ఞాని నేను చెప్తే ఏమవుతుందో తెలుసా అండి? లేనిపోని ప్రమాదాలు వచ్చేస్తాయి. బ్రహ్మజ్ఞాని ఎక్కడైనా ఉంటాడు, నువ్వు ఉంటావా అలాగా? బ్రహ్మజ్ఞాని తద్దినం పెట్టడు. తద్దినం ఏమిటి? ఇంకా చచ్చిపోవడాలు ఇవి ఆయన దృష్టిలో ఏం ఉండవు. అందుకే రమణ మహర్షి మన నాన్నగారికి తద్దినం పెడతారా? పెట్టరు. నువ్వు మానేయిస్తే అలాగా? రమణ మహర్షి సంధ్యావందనం చేయరు. నువ్వు మానేయిస్తే సంధ్యావందనం నువ్వు మానకూడదు. బ్రహ్మజ్ఞాని అవసరమైతే 4 బొగ్గులు తీసుకు తినేస్తాడు. నువ్వు తింటావా 4 బొగ్గులు? నువ్వు తినలేవు. నువ్వు ఇంద్రియాలకు వశుడవై ఉన్నావు. అందుకే మనకేమిటి? ఆ జ్ఞానములోకి వెళ్లేంత వరకు అల్లా మాలిక్, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. భక్తితో ఉండాలి. భక్తి చేత లోపల ఉండేటటువంటి అంతఃకరణం శుద్ధి అవ్వాలి. శుద్ధి అయితే అప్పుడు జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది. మీరు భోజనం చేయడానికి వెడతారు. మీరు భోజనం చేయడానికి వెడితే ఆఫీస్ నుంచి ఎలా వెళ్ళారో అలా భోజనం చేస్తారా? చేయరు. మీరేం చేస్తారు? ఇంట్లోకి వెళ్ళి మీరు ఆఫీస్ నుంచి వచ్చినటువంటి బట్టలు విప్పేసి హ్యాంగర్ కి పెట్టేసి బాత్రూమ్ లోకి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం గడుపుకుని ఓసారి ఆ పంపు కింద నీళ్లు తీసి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా తస్మరేత్ పుండరీకాక్షం సభాష్యాభ్యంతర శుచేని 3 మాటలు చల్లుకుని, అప్పుడు మధ్యాహ్నం స్నానం చేయలేదు కాబట్టి తద్దోష పరిహారార్థం 3 మాటలు చల్లుకుని చొక్కా బనీను తీసేసి ఓ తెల్లటి పంచో ఏదో కట్టుకుని అప్పుడు వచ్చి కాస్త బొట్టు పెట్టుకుని ఓ గంధం అదో ఇంకా బాగా శాస్త్రమనందు ప్రవేశం ఉన్నవాడైతే కాస్త గంధం రాసుకుని అప్పుడు విస్తరాకు దగ్గరికి వచ్చి కూర్చుని ఎక్కడ తింటే ఏమిటండి, ఎప్పుడు హాల్లోనే ఇదే భోజనం, ఇవాళ సరదాగా లెట్రిన్ లో పెట్టు అని తింటారా? ఎప్పుడూ తినరు. ఎక్కడ తింటారు? ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ తింటారు. కూర్చుని అక్కడ భోజనం చేస్తారు. బ్రహ్మజ్ఞానం అనుకోండి. రామకృష్ణ పరమహంస శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఓ రోజున శిష్యులందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు ఎక్కడున్నాడో తెలుసా అండి? ఓ ఇంట్లో పెళ్ళై విస్తళ్ళన్నీ తీసి చెత్తబుట్టలో పారేశారు.
పారేస్తే కుక్కలు తింటున్నాయి, కాకులు తింటున్నాయి. ఈయన కూడా అక్కడ భాషం పెట్టేసి కూర్చుని ఓ 4 ముద్దలు మెతుకులు ఏరుకుని తింటున్నాడు. తింటుంటే ఆశ్చర్యపోయారు ఈ మిగిలిన శిష్యులు. ఈయన తర్వాత ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళితే ఆ శిష్యులు చూసి అడిగారు, ఏమయ్యా నువ్వు ఎలా తిన్నావో ఏం తిన్నావో నువ్వేమన్నా చూసుకున్నావా అన్నారు. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మము తిన్నది, బ్రహ్మముతో కలిసి తిన్నది, బ్రహ్మమును తిన్నది అన్నాడు. ఎంత కష్టం అంటే ఆ మాట అంటాం. ఆయన దృష్టిలో కాకి బ్రహ్మం, కుక్క బ్రహ్మం, తినేవాడు బ్రహ్మం, తింటున్నవాడు బ్రహ్మం, తినబడినది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం, ఊడిపోయింది బ్రహ్మం, కలిసిపోయింది బ్రహ్మం, అది తప్ప ఇంకోటి లేదు. ఈ స్థితిలోనూ ఉండగలరా? రామకృష్ణ పరమహంస శిష్యుడు అదే ఆయన పెడుతున్నారు. పెడుతుంటే ఓ యజమాని ఆవును కొడుతున్నాడు కర్రతోటి. కొడుతుంటే ఈయన వెళ్ళి అయ్యో 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 గోమోదక దోషం అయ్యా, ఆవును కొడుతుంటే చూస్తూ కూడా ఊరుకోకూడదు, ఆవును కొడతామేంటయ్యా తప్పు, పైగా మేము కాషాయం కట్టుకుని ఉన్నాం, మేము అలా అసలు చూడకూడదు ఆవును కొట్టడం, మీరు ఆవును కొడుతున్నావు అడ్డుపడ్డాడు. ఏ ఆవును కొట్టకపోతే నిన్ను కొట్టమంటావా అని కర్ర తీసి ఈయన వీపు మీద కొట్టాడు 4 దెబ్బలు. హరహర అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోతే మిగిలిన శిష్యుడికి తెలిసింది ఆ జమీందారు కొట్టాట, పాపం పడిపోయాడు, స్పృహ తప్పని. గబగబా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే చేతుల మీద తీసుకెళ్లి నీళ్లు చల్లి కాస్త వెన్న రాసి ఆ దెబ్బలకి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత పాలు పట్టిస్తున్నారు. మన వాడికి బాగా స్పృహ వచ్చిందో లేదో, దెబ్బలు కొట్టడంలో తల మీద ఏమైనా తగిలాయేమో అని భయపడి మేము ఎవరం పట్టిస్తున్నాం పాలు అన్నారు. ఇంతకు ముందు జమీందారు రూపములో ఏ బ్రహ్మము నన్ను వీపు మీద కొట్టిందో ఆ బ్రహ్మమే ఇప్పుడు మీ రూపంలో ఆవు పాలు నా నోట్లో పట్టిస్తోందన్నాడు. తుల్య నిందా స్తుతిర్మౌ నీ సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ద్వంద్వాతీతుడై ఉంటాడు బ్రహ్మజ్ఞాని. అలా మనం ఉండగలమా? ఒక కుక్కని కొడితే బాబాగారు తల్లడిల్లిపోయేవారు. మామిడికాయల కోసం చెట్టును కొడితే రమణ మహర్షి తల్లడిల్లిపోయేవారు. అలా ఉండగలిగితే సర్వభూతములయందు అంత దయ కలిగి అన్నీ నేనే, నాకన్నా భిన్నంగా ఏదీ లేదు అన్న భావనకి నువ్వు ఎదిగిపోయి ఒకరిని కొడితే నీకు తగిలినట్టు, ఒకరు తింటే నీ ఆకలి తీరినట్టు, ఒకరు పడుకుంటే నువ్వు సుఖపడినట్టు, ఒకరు బాధపడితే నువ్వు బాధపడినట్టు ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోగలిగితే నువ్వు బ్రహ్మజ్ఞానివి. తప్ప బ్రహ్మజ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్, షుడ్ నాట్ బి ఇమిటేటెడ్. అంతేకాని వాళ్ళు ఎవరో బ్రహ్మజ్ఞానం గురించి వినేసి నేను బ్రహ్మజ్ఞానినండి, నేను కూడా బ్రహ్మజ్ఞాని అయిపోయాను అంటే, మ్యాక్బెత్ నాటకంలో విలియం షేక్స్పియర్ మాట అంటాడు, ది కోట్ హ్యాంగ్స్ లూజ్ లైక్ దట్ ఆఫ్ ఎ కోట్ టు ఎ బఫూన్ అంటాడు మ్యాక్బెత్ నాటకంలో. ఆ లూజ్ కోట్ వేసుకున్న బఫూన్ కోట్ ఎలా వేలాడుతుందో బ్రహ్మజ్ఞాని నేను చెప్పుకున్న నీ ప్రవర్తన అంత లూజ్ గా వేలాడుతుంది. అలా ఉండకూడదు. బ్రహ్మజ్ఞాని అయిపోయిన వాడు నేను బ్రహ్మజ్ఞాని నేను ప్రకటించుకోడు, ఆయనకి ద్వేషం ఉండదు. నోటి వంట ఎవరి గురించి ఒక్క ద్వేషపూరితమైన మాట రాకుండా జగత్తునంతటిని తన శరీరమును ప్రేమించినట్టు ప్రేమిస్తాడు. నువ్వు వేరొకరిని కొడతావేమో, అంతేగాని ఇవాళ ఎవరూ దొరకలేదండి, నాకు కుడి చెయ్యి ఎడమ చెయ్యి కొట్టుకుంటే 2 మేస్తారు అని చెప్పి ఎవరూ దొరకలేదు అనుకోండి, వాడికి అస్తమానం ఎవరినో కొడుతుంటాడు. ఎవరూ దొరకలేదు, ఇవాళ ఎవరూ దొరకలేదని, ఎవరూ దొరకలేదురా ఏడిపి ఇద్దరు ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు అని కుడి చెయ్యి దీన్ని కొట్టేసి ఇది వచ్చి దీన్ని కొట్టేసి నా కుడి చెయ్యి ఎడమ చెయ్యి కొట్టేసుకుంటే కొట్టేసుకోవు, లేకపోతే నేను అన్నం తింటున్నాను. బ్రహ్మజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఒకడు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, నిందించాడు, నిందిస్తే వాడి ఉత్తరించేస్తామన్నారు. ఉత్తరించేస్తామంటే రమణులు అంటారు, ఒరే నీ నాలుక నీ పళ్ళు, నువ్వు అన్నం తింటున్నావు, పొరపాటున నీ నాలుకని నీ పళ్ళు కలిసి, పొరపాటున నాలుక పళ్ళ కింద పడింది, అయ్యో మన నాలుకే కదా అని పళ్ళు ఊరుకోలేదు, కురికిసి అబ్బా పంట కింద నాలుగు పడిందని ఇలా అంటాడు. అంతేగాని దిక్కుమాలిన పళ్ళలారా నాలుగుని కరిచేస్తారా మీరు? ఎటువైపు పళ్ళు కరిచేశాయి? ఫర్నిష్ ది నేమ్స్ ఆఫ్ ది డెలిక్వెంట్ అఫీషియల్స్. ఎటువైపు పళ్ళు కరిచేశాయి? మేక్ అన్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇటువైపు కలిసింది, అందుకే ఇటువైపునే పెడుతోంది అని ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒకటి తీసి, కాబట్టి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇటువైపు పళ్ళని పీకి వేయుడు అని పీకించేస్తారా? పీకించేయరు. పళ్ళు నీవే, నాలుక నీవే, క్షమించేస్తావు. అలాగే దోషం చేసిన వాడు నువ్వే. నమ చోరాయిత శస్యాయిత పేన్యాయిత శిఖస్యాయిత వృక్షాయిత హరిత్యాయిత లోప్యాయిత పేన్యాయిత ఏది నువ్వు కాదు, అన్ని నువ్వే. బ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అంటనే బంటు నిద్ర అదియునొకటే, చండాలుడుండేటి మెండైన బ్రాహ్మణుడుండేటి సరిభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నారంటే అన్నమాచార్యుల వారు అనుభవించారు. ఒరే ఉన్నది ఒక్కటేరా, ఇన్ని చూస్తారేంటి? పరబ్రహ్మం ఒక్కటే ఉంది. తాదాత్మ్యతతో పాడినటువంటి కీర్తన
అటువంటి జ్ఞాని, అది బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది అనుభవైక వేద్యము. దాన్ని తీసుకెళ్లి ఇంజక్షన్లు చేసి కృతకంగా అంటించుకుంటే వచ్చేదా బ్రహ్మజ్ఞానం? రాదు. బ్రహ్మజ్ఞానం నేర్పడం ఏమిట్రా, ఇన్ని నువ్వు ఖాళీ చేసేయి, ఖాళీ వస్తుంది కదా జాగా, అందులో బ్రహ్మజ్ఞానం పెడదామన్నారు. ఇంకా వాడెప్పుడు ఖాళీ చేస్తాడు? ఇక చేసేవావి ఖాళీ. కామ క్రోధస్య లోభస్య దేహేతి స్తంతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు. బయట నుంచి దొంగ అయితే పట్టుకుంటావు, ఇక్కడ ఉన్నాడు దొంగ. ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు కామం, ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు కోపం. ఇంకా నువ్వేం చక్క దిద్దుకుంటావు? దిద్దుకోలేవు. ఇది బ్రహ్మజ్ఞానం అంటే, ఇది సాయిబాబా గారంటే, ఇది సాయిబాబా గారి బోధ అంటే. ఇంకా యథార్థమునకు నేను ఆవగింజని 60,000 వంతులు చేసి ఒక వంతుని 6 లక్షల వంతులు చేస్తే ఆ వంతు చెప్పాను. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, భగవంతుడికి ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే వినపడుతుందా అండి అన్నాడు. వినపడుతుంది అన్నాడు. అంటే ఎలా వినపడుతుందండి, అంత పెద్ద చెవులా అన్నాడు. భగవంతుడికి ఎంత చిన్న ధ్వని కూడా వినపడుతుందో నీకు చెప్పనా అన్నారు పరమహంస. చెప్పండి అన్నాడు. ఒక నల్ల చీమను ఒక దాన్ని తీసుకుని దాని కాలి కొలత తీసి కంసాలివాడి దగ్గరికి వెళ్లి దానికి గజ్జల పట్టాలు చేయించి చీమ కాళ్ళకి గజ్జాల పట్టాలు పెట్టి విడిచిపెడితే చీమ నడుస్తున్నప్పుడు దాని కాళ్ళకి కట్టిన పట్టాల నుంచి వచ్చిన గజ్జల ధ్వనిని కూడా వినగలిగినంత గొప్ప చెవులున్నవాడు బ్రహ్మము అన్నారు. చాలా ఎందుకు వినపడుతుంది మరా అన్నారు. ఇది గురువు అంటే, ఇది సమర్థ గురువు అంటే. ఇంకా వాడికి అనుమానం ఉంటుందా వినపడుతుందో వినపడదో అని? అలా ఉంటాయి మహాత్ముల మాటలంటే. ఇలాంటివి కోట్ల కోట్ల మాటలు ఉన్నాయి. నీ దగ్గరున్న 6 నాకు ఇచ్చే 6 రూపాయలు అంటారు ఒకళ్ళని. 6 రూపాయలు నా దగ్గర లేవు బాబా అంటారు. భర్త అంటాడు, కామక్రోధ లోభ మదమోహం ఆశ్చర్యాలు నిమ్మంటున్నారు అంటారు. ఆయనకి ఇస్తే మీకు బయట అయితే వ్యాఖ్యాతలు చాలా తెలివితేటలుగా రాసేశారు. ఈ 6 బాబా గారు పుచ్చుకుంటారన్నారు. దానికి ఏమైనా అర్థం ఉందా వాచికంగా? వారి కామం బాబా గారు పుచ్చుకుంటే ఏమవ్వాలి? బాబా గారికి కామం రావాలి, అదే దాని అర్థం. వారి కోపం బాబా గారు పుచ్చుకుంటే బాబా గారికి కోపం రావాలి. వారి లోభం ఈయన దానం పుచ్చుకుంటే ఈయనకి రావాలి. మరి అరిషడ్వర్గములు భక్తుడు భగవంతుడి దగ్గర పెడితే గురువు దగ్గర పెడితే మాత్రం ఎలా మారుతాయి? దాని పరిస్థితి వేరు. దాని పరిస్థితి వేరనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా అండి? మళ్ళీ కొన్నాళ్లు పోయిన తర్వాత ఆవిడ వస్తే బాబా అన్నారు, ఆ 6 మళ్ళీ ఇయ్యండి అంటే, అదేమిటి బాబా ఇంతకు ముందే ఇచ్చేసాను అన్నారు ఆవిడ. తొట్టుపాటు పడకుండా నిలబెట్టుకో అన్నారు. ఇది బాబాకి తెలుసు, ఆవిడికి తెలుసు. నిజంగా ఒక్క మాట మీద వ్యాఖ్యానం చేశామనుకోండి, ఆ అరిషడ్వర్గములు ఈశ్వర పాద సమాశ్రయణమునందు ఎలా మారిపోతాయి సాధనాశక్తుల కింద అన్నది అది చెప్తే నిజంగా మీరు పొంగిపోతారన్నమాట. అంత గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అవి నిశ్శబ్దం, వాటి మీద వివరణలు లేవు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వ్యాఖ్యానాలు కూడా అంత సమగ్రంగా చేయలేదు. నిజంగా బాబాగారి మాటలు అమృతపు మూటలు. అంత గొప్ప గొప్ప విషయాలు నడిచాయి. సరే, రేపటి రోజున ఏ అవతారమునకైనా సరే ఒక ప్రయోజనం ఉంటుంది. మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది. శరీరం వదిలిపెట్టేసే ముందు ఒక మాట చెప్పారనుకోండి, అది సత్యము అని నమ్ముతాం. అమ్మ దక్షయజ్ఞంలో శరీరాన్ని వదిలిపెట్టేస్తూ ఓ మాట చెప్పింది, అది ప్రమాణం. నిరీశ్వర యాగమునకు తండ్రి నాశనం అవుతున్నావు, దక్షుడు నాశనం అయిపోయాడు. అలా బాబా కూడా శరీరం వదిలిపెట్టేసే ముందు లాల్చీ జేబులో చెయ్యి పెట్టి తీసి 9 నాణెములను ఇచ్చారు. ఆ 9 నాణెములు వారి చిట్ట చివరి సందేశం. అవి మన జీవితంలో మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందున మన అదృష్టవశాత్తు రేపు ఉగాది. కాలము సంవత్సర రూపమై ప్రారంభం అవుతున్నప్పుడు మనం తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవలసిన 9 భక్తులు ఏ ఉన్నాయో వాటిని రేపు బాబా గారి సందేశ రూపంగా, రేపు ఉగాది కాబట్టి ఏది వింటే మన జీవితాలు చక్కబడతాయో, ఏది మనని రక్షించి తీరుతుందో అటువంటి ఆ సందేశాన్ని రేపటి రోజున నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక అని బాబా పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఒక్కసారి నామాలు చెప్పుకున్న తరువాత మంగళం చెప్తాను. అప్పుడు మనం బయలుదేరదాం. ఎందుకంటే రోజున సుబ్బారావు గారు చెప్పారు, మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటుంది. వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి కుటుంబములలో జన్మించినటువంటి స్త్రీలు. జానపద కళలు అంతరించిపోతున్నాయని కోలాటం నేర్చుకుని అందంగా వేదిక మీద కోలాటం చేస్తారట. పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం నుంచి వస్తున్నారు. అటువంటి తల్లులు ఎండా అని చూసుకోకుండా 4 గంటలకు వచ్చి, ఇట్ ఇస్ ఫిజికల్ ఫిటీగ్. కోలాటం ఆడడం అంటే శరీరం చెమట పట్టేస్తుంది. అందున స్త్రీలు, ఉన్నత కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చి రేపు 4 గంటలకి ఇక్కడ కోలాటం ప్రదర్శిస్తారు. కోలాటం వెనకాతల గొప్ప వేదాంతం ఉంటుంది. సరే, ఇప్పుడు నేను అవన్నీ ఏం చెప్పదలుచుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ అది మొదలు పెడతాయండి, మరి మీరేం బెంగ పెట్టుకోక్కర్లేదు. అందుకని కోలాటం తర్వాత మంగళప్రదం షహనాయి. సన్నాయి మంగళప్రదమైనటువంటి ధ్వని. అది ఎవరో తల్లులు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమలాపుర ప్రాంతంలో నేర్చుకున్నారట. వాళ్ళు బాబా పాద సన్నిధానంలో ఈ తత్పూర్వం కూడా ఇక్కడ పాడారట. వారు రేపు వచ్చి ఉగాదే సంధ్యాకాలం పరమశివుడికి ప్రీతి మంగళకరమైన సమయం. సాయంకాలం 5 గంటలకి వారు సన్నాయి వాయిద్యం చేస్తారు. ఆ సమయంలో అసుర సంధ్య వేళ తనంత తానుగా ఈశ్వర స్వరూపం. అప్పుడు కూర్చుని ఆ సన్నాయి నాదం విని 6 గంటలకి తెలిసి తెలియని నా మాటలు నవవిధ భక్తుల గురించి విని బాబా ప్రసాదమైనటువంటి విభూతి అందుకుని వెళ్ళేటటువంటి అదృష్టము కలిగితే నాకు అక్కర్లేదనేవాడు ఎవరుంటాడు కనుక. అందుకని మీ అందరూ వచ్చేస్తారు నాకు తెలుసు. అందుకే కానీ 4 గంటలకే అందరం ఇక్కడికి వచ్చి కూర్చుందామని మరొక్కసారి ఏదో మళ్ళీ ఒకసారి చూడండి రేపు ఈ పనులు చేద్దాం అని పడుకోబోయే ముందు అనుకుంటారే, అలా బాబా గారి కుటుంబ సభ్యులం కదా మనందరం. అందుకని ఓసారి మనం బాబా గారి ఇంత గొప్ప ఫెస్టివల్ పండగ జరుగుతున్నప్పుడు రేపు మళ్ళీ పిల్లలందరం అనుకోవాలి కదా, పెద్దక్క రేపు పొద్దునే నువ్వు లేచిపోయి కాస్త ముగ్గులు అవి పెట్టించేవే, చిన్నక్క నువ్వు లేచి ఆ చాకలు వస్తుంది బట్టలన్నీ వేసేసాయి, వచ్చే బుల్లెక్క నువ్వు ఎలాగో ఇతర పనులు అన్ని చేయవు కానీ కాస్త పళ్ళు సర్దేసాయి అని వేసుకుంటారు కదా. అలా మనందరం బాబా కుటుంబ సభ్యులం. ఎన్ని గంటలకు రావాలో ఏమిటో కాస్త పెద్దన్న గారిగా నేను కూర్చుని ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేశానంతే. అందుకని ఒక్కసారి ఆ అమృతతుల్యమైన బాబా నామాన్ని 11 మాటలు అనుకుని బయలుదేరదాం. బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీ సాయి నామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును శ్రీ సాయి నామము. సాయి నామము రమ్యమైనది సాయి నామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, విషయ వాసనలెల్ల విడిచిన విదితమగు శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, అండపిండ బ్రహ్మాండములకాధారమైనది శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, ఆత్యాకు తన ఆయువిచ్చి బ్రతికించినది శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, తాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, గుట్టుగా గురు సేవ చేసిన దారి చూపును శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, సత్సంగము వలన ఫలితము తప్పక ఇచ్చును శ్రీ సాయి నామము. సాయి నామము మధురమైనది సాయి నామము, మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేస్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.